అమ్మా ఏదమ్మా నీళ్ళ ట్యాంకా ట్యాంకే కదమ్మా మంచినీళ్ళు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నాం వాళ్ళంతా చూడండి చేస్తాను ఉన్నాం ట్రై చేస్తున్నాం ఉన్నాను చెప్పేదేనండి రే నిరంజనం ఎదురా 3 బోర్లు వేయాలన్నా చేస్తే ట్యాంకులో నీళ్ళు ఎక్కుతాయి ఇంకో 3 బోర్లు వేయాలా నీకేలా చూతావు ట్యాంకులు ఏంటంటే ట్యాంకులోకి ఎక్కుతాయి అన్న అంటే వీళ్ళకి ట్యాంక్ అంటూ రావట్లేదు ట్యాంకర్లు వస్తున్నాయి ట్యాంకర్లు వస్తున్నాయి అన్న వాడు కూడా అమ్మ మీకంటే వాడు డ్యాన్ నేడు కూర్చొని చేస్తున్నాడు ఫ్రీగా అడిగాం వాడు ఏమో ఇక్కడ వర్కర్ కాదు దీంట్లో ఇది కాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వాడికి కూడా గౌరవం ఇద్దాం పాపం మరి కష్టపడి నేను ట్యాంకర్లు పంపిస్తున్నా వచ్చి అడిగి చూసుకున్నాను నా తరఫున మీరు చూసుకుంటున్నాడు వాడికి గౌరవం ఇవ్వండి ఓకే తర్వాత ఈ వాటర్ అయితే కనుక అందరికి పంపించి గట్టిగా తీసుకొని పంపించండి కాదమ్మా ఈ మాత్రమైనా ఎమ్మెల్యే గారు పట్టించుకుని ఆ ట్యాంకర్లు పంపించాం మనిషిని పెట్టి చేస్తున్నాం వాళ్ళ ఆఫీసర్లు తీసుకొచ్చాం మీకు ఏదో ఒకటి చెయ్యాలనే కదా వాళ్ళకి ఆపేసేయండి ఏదో జాగ్రత్తగా ఉంటుంటే వాళ్ళకి వాళ్ళు వచ్చేవాళ్ళు ఊరికే చేసేవాళ్ళు వాళ్ళు సరిగ్గా గౌరవించున్నామ్మా తర్వాత దానిలో ఫోటోలు ఇప్పుడు కాదు అమ్మా నమస్తే అమ్మా ఎక్కడో నీళ్ళు వచ్చినాయి అటుపక్క అనుకుంటాను అటుపక్క అన్నయ్యడి ఇదే కాదండి ఇదేనండి వచ్చారా ఏమండి నేను మాట్లాడేది ఇదే సార్ బేసిక్గా సార్ మొన్న నోట్ చేసాం సార్ ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లోలు అయిపోతున్నాయి ట్రైన్లు ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నోట్ చేసాం అన్ని ఓవర్ఫ్లో అయిపోతున్నాము ఇక్కడ చూడు ఎన్ని ఓవర్ఫ్లో అవుతుంది అదే ఇక్కడ నుంచి దేంట్లో చెప్తున్నాయి ఎందుకని జామ్ అయిపోయి ఉంటాయా అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు దీన్ని చేయించాలండి అవుట్లెట్ అంటూ వెళ్తాం పడితేనే లోపల కూడా తగులుతుంది సార్ ఈ అవుట్లెట్ సార్ దీంట్లో నుంచి వచ్చే అవుట్లెట్ మొత్తం వేరే చోటకి వెళ్తాయి దానికి దీనికి సంబంధం లేదు కదా మనకి ఈ అవుట్లెట్ క్లీన్ అంటే ఈ అవుట్లెట్ క్లీన్గానే ఉండాలి